అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. మనం ఇప్పుడు ఈ వీడియోలో శని గురించి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం అండి. అంటే శని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, శని ఏ వృత్తి కారకుడు, శనికి బలము ఏ ఏ భావంలో ఉంటే శనికి బలం ఉంటుంది, తర్వాత శని ఉచ్చ స్థితి ఉంటే ఎలా ఉంటుంది, శని నీచ స్థితి ఒక లక్షణాలు ఎలా ఉంటాయి, శని కేంద్రంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, త్రికోణం ఉంటే ఎలా ఫలితాలు ఉంటాయి, దుస్థానం ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి, శని ధన లాభస్థానంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనేసి ఒక శని గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక 15 నుంచి 20 నిమిషాల లోపల మనము ఈ వీడియో తెలుసుకుందామండి వచ్చేసి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సార్, శని అనగానే చీకటి అండి. శని అంటేనే బ్లాక్. దానికి ఆపోజిట్ గ్రహం ఎవరు ఉన్నారంటే సూర్యుడు ఉన్నాడు సార్ వచ్చేసి. ఆపోజిట్ గ్రహం ఎవరంటే సూర్యుడు, వెలుతురిచ్చే గ్రహం అన్నమాట. ఈ శనికి సూర్యుడికి ఎప్పుడు పడదండి. ఎందుకు పడదంటే ఒకరుంటే ఒకరు ఉంటారు కదా సార్. చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగు ఉంటే చీకటి ఉండదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సార్. అప్పుడు వెలుతురులోకి రావాలి అంటే మన లగ్నంలో సూర్యుడు ఉంటే ఎప్పుడు వెలుతురులోకి ఉంటాం సార్. ఎప్పుడు పబ్లిక్ ప్రొఫైల్లో మన మీద లైట్ ఎప్పుడూ ఉంటుంది. లగ్నంలో శని ఉన్న వ్యక్తికి వచ్చేసి ఎప్పుడు చీకట్లో ఉంటాడు సార్. ఎంత ప్రయత్నించినా అతనికి స్టేజ్ ముందుకు రాలేడు సార్ వచ్చేసి. ఇప్పుడు మీరు చూస్తారు కదా సార్, స్టేజ్కి ముందర యాంకరింగ్ చేసే వాళ్ళందరికీ సూర్యుడు వెలుతురు ఎక్కువ అండి. బ్యాక్గ్రౌండ్లో ఉండి లైట్ ఆన్ చేసే వాళ్ళందరికీ శని సార్ వచ్చేసి. శని ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో కనపడి ఉంటాడు కానీ ఫ్రంట్కి ఎప్పుడు రాడు సార్ వచ్చేసి. అదే అనమాట ఇక్కడ తెలుసుకోవాల్సింది. అప్పుడు శని అనగానే ఫస్ట్ మనకు ఏదైనా చూడండి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒక గ్రహానికి కాలపురుష తత్వ ప్రకారం తీసుకోవాలండి. చూడండి, శని అనేది 10వ స్థానం అధిపతి, 11వ స్థానం అధిపతి కదా సార్. అంటే 10వ స్థానం అధిపతి అంటే కర్మస్థానము, 11వ స్థానం అధిపతి అంటే లాభస్థానం. అప్పుడు లాభం లేనిదే శని ఏ పని చేయడు. ఫస్ట్ పాయింట్లో మనం వికెట్ కొట్టేయాలి సార్. శని అనగానే ఏ పని చేసినా లాభం కోసము, తర్వాత చూడండి కష్టపడి పని చేస్తారు అన్నట్టుగా అర్థం సార్. లాభం అంటే 11వ భావము, 10వ భావం అంటే కష్టపడి పని చేయడం సార్ వచ్చేసి. ఇలా లాభం ఉందంటేనే కష్టపడతారు, లాభం లేకపోతే కష్టపడరు సార్ వచ్చేసి. అది అనమాట శని యొక్క లక్షణము. చిన్న చిన్న వ్యాపారాల్లో రోజుకు 100 200 రూపాయలు లాభం ఉంటాయి కదా సార్, వాళ్ళు బిజినెస్ చేస్తారు, లేదంటే చేయరు. అదే సార్ శని. లాభం ఉంటేనే కష్టపడుతుంది, కష్టపడిన తర్వాత లాభం వస్తుంది సార్ వచ్చేసి. సో ఖచ్చితంగా రెండిటికి ఒకే అధిపతి కాబట్టి చూడండి, జనరల్గా ఇది కాలపురుష తత్వ ప్రకారము అందరూ అదే కదా సార్ ఎక్కువ మంది ప్రజలు చేసేది. 85% 60% ఉండే ప్రజలందరూ లాభం ఉంటాయి కదా సార్ కష్టపడతారు. శని అంటేనే లాభం ఉంటేనే పని చేస్తుంది, లాభం లేకపోతే పని చెయ్యదు అనేట్టుగా అర్థం. వీళ్ళలో ఎవరెవరు సార్ అంటే ఫస్ట్ శనికి సంబంధించిన రాశులు ఏమేమి ఉన్నాయంటే మకర రాశి, కుంభరాశి సార్. వీళ్ళిద్దరూ పని లాభం ఉంటేనే కష్టపడి పని చేస్తారు సార్, లాభం లేదంటే చేయరు. ఈ మకర రాశినే కష్టపడుతుంది సార్, లాభం తక్కువ ఆశిస్తుంది. కుంభరాశి మాత్రం అలా కాదు సార్. లాభం నాకేంటి, కోటా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ ఉంది చూడండి సార్, నాకేంటి నాకేంటి అనేది కుంభరాశి సార్ వచ్చేసి. 11వ స్థానం రాశి కాబట్టి కుంభరాశి. కానీ జనరల్గా చూసుకుంటే ఈ కుంభరాశికి నెగిటివ్ ఏంటి సార్ అంటే ఏది జరిగినా వీళ్ళ జీవితంలో లేటుగా జరుగుతాయి. ఎందుకంటే ఆ ప్రతిదీ లాభం కింద ఆలోచిస్తాం కాబట్టి లాభం రావాలంటే ఓపిక ఉండాలి సార్, ఓపిక ఉంటే లాభం వస్తుంది. అందుకే వాళ్ళకి జరగాల్సిన విషయాలన్నీ లేటుగా జరుగుతాయి. పెళ్ళైనా పిల్లలైనా ఏ విషయమైనా సరే సార్, లైఫ్లో సెటిల్మెంట్ ఏది జరగాలన్నా కొంచెం లేట్ అవుతుంది సార్. ఎందుకంటే లాభం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. రాశి అలాంటి రాశి. మకర రాశి కొంచెం అటు అయినా పర్లేదు, కొంచెం కష్టపడి 10 రూపాయలు వదులుకుంటారు సార్ వచ్చేసి. అదే అనమాట. ఉండే ఈ రెండు రాశుల్లోనే లాభం ఉంటేనే పనిచేసే రాశులు ఏంటంటే మకర రాశి, కుంభరాశి. దాంట్లో ఎక్కువ ఒక 20% ఇవ్వాల్సిన రాశికి ఏంటంటే కుంభరాశి సార్ వచ్చేసి. చూసాం సార్, కుంభరాశిలో కుండలో ఏముందో లేదు ఎవరికి తెలియదు కదా సార్ వచ్చేసి. లోపల చేపెట్టేంత వరకు తెలియదు దాని యొక్క లక్షణం ఏంటి, లోపలి బంగారు ఉందా, వెండి ఉందా, పాము ఉందా, తేలు ఉందని చెప్పి. అది సార్ వచ్చేసి కుంభరాశి కానీ అట్లుంటాయి లక్షణాలు అనమాట. సో ప్రతి రాశికి ఒక బలం ఉంటుంది, బలహీనం ఉంటుంది సార్ వచ్చేసి. తర్వాత లగ్నాలు చూసుకుంటే మకర లగ్నము, కుంభ లగ్నము, వీళ్ళకి 50% లక్షణాలు ఉంటాయి అనమాట మనం చెప్పే లక్షణాలు వచ్చేసి. లగ్నంలో శని ఉంటే 70% లక్షణాలు ఉంటాయి సార్ వచ్చేసి. అప్పుడు దీనిలో ఎవరు సార్ ఎక్కువ కష్టపడతారంటే లగ్నంలో శని ఉన్న వ్యక్తి ఎక్కువ కష్టపడతాడు. ఎవరు సార్ ఎక్కువ లాభం వస్తుందంటే లగ్నంలో శని ఉన్న వ్యక్తి లాభం వస్తుంది. ఇప్పుడు అర్థమైంది సార్, ఎంత కష్టపడితే అంత లాభము. అది ఏ ఏజ్లో అయినా సరే సార్, కష్టపడితే కదా సార్. చూడండి మీరు 9 to 6 వరకు పని చేస్తూ ఉంటారండి ఎవ్రీ డే. వాళ్ళకి ఎప్పుడు లాభమే ఉంటుంది సార్. ఎక్కువ కష్టపడి పనిచేసే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి, కష్టపడకపోతే తక్కువ అండి. తర్వాత లగ్నాధిపతి శనితో దృష్టి ఉండాలి సార్. మీ రాశికి శని దృష్టి ఉన్నా, లగ్నాధిపతితో శని దృష్టి ఉన్నా, తర్వాత ఈ నక్షత్రాలు చూడండి. శని నక్షత్రాలు పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రం, వీళ్ళకి కూడా 20% లక్షణాలు ఉంటాయన్నమాట శని యొక్క లక్షణాలు వచ్చేసి. వీళ్ళే సార్ విశ్వాసంగా పనిచేస్తారు. ఎందుకంటే వీళ్ళు కష్టాన్ని ఒకటే నమ్ముకుంటారు సార్, విశ్వాసంగా ఉంటారు సార్. కానీ లేజీకి కూడా ఉంటారు. లేజీగా ఉంటాయి కదా సార్, ఒకే దగ్గర 5 ఏళ్ళు 10 years 10 ఏళ్ళు ఓపికగా ఉంటారు. తర్వాత హార్డ్ వర్క్ కూడా చేస్తారు సార్ వచ్చి.
ఒకసారి పని మొదలు పెడితే ఆపరండి. ఒక్కసారి పని ఆపేస్తే మళ్ళీ మొదలు పెట్టడం చాలా ఆలస్యం అవుతుంది సార్ వచ్చేసి. అది పొద్దున్న నుంచి స్టార్ట్ చేసామనుకోండి, 9 వరకు స్టార్ట్ చేస్తే 2 గంటలకు 3 గంటలకు అన్నం తింటారు సార్ వచ్చేసి. మళ్ళీ స్టార్ట్ చేస్తారు, 6 స్టార్ట్ చేస్తారు వర్క్ అనమాట, రెస్ట్ తీసుకొని. సో అంత హార్డ్ వర్క్ చేసే వ్యక్తి ఎవరంటే ఇల్లే సార్, మకర రాశి కుంభరాశి వాళ్ళు. పని వర్క్ 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 సార్. ఎవరైనా సరే, మీరు బిజినెస్ మ్యాన్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా సరే సార్, మీకు మకర రాశ, కుంభరాశ, లక్షణాలు 25, మకర లగ్నమా, కుంభ లగ్నమా 55, లగ్నంలో శని, ఎవరైనా సరేనండి, 70% లక్షణాలు ఫస్ట్ పనికి మీరు ప్రియారిటీ ఇస్తారు సార్. ఫస్ట్ వర్కేనండి. పని తర్వాత మిగతా విషయాలు మీరు ఆలోచిస్తారు. తర్వాత ఫ్యామిలీ అండి. ఓకేనా సార్? తర్వాతే మీకు ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. పని అయిపోయిన తర్వాతే ఫ్యామిలీ, పని అయిపోయిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తారు. అదనమాట. సో వీళ్ళు కొంచెం ఎల్డర్ లుక్ ఉంటారు, కొంచెం బ్లాక్ కలర్గా ఉంటారు సార్. శని అంటే పెద్ద గ్రహం కాదు సార్, ఏజ్ మెచ్యూరిటీ గ్రహం కాబట్టి లుక్ కూడా కొంచెం పెద్ద లుక్కే ఉంటుంది సార్. ఎల్డర్ లుక్ అంటే కొంచెం ఒక +3 ఇయర్స్ యాడ్ చేసుకోవాలండి. మీకు 30 ఏళ్ళు ఉన్నాయనుకోండి, 3 ఏళ్ళు యాడ్ చేసుకుంటే 33 ఏళ్ళ లాగా ఉంటారు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో ఏజ్ ఎక్కువలా కనపడతారు అనమాట. ఇప్పుడు ఈ శనికి ఒక వృత్తి ఏంటి సార్ అంటే లాయర్ సార్. ఫస్ట్ శని కేతు అంటే లాయర్ సార్, మంచి బెస్ట్ లాయర్. చెప్పాను కదా సార్, ఏ గ్రహానికి అయినా సరే కేతుతో కలిసి ఉంటే మంచి జ్ఞానం ఉంటుంది అనమాట. ఇప్పుడు బుధుడికి ఏదంటే మంచి జ్యోతిష్యులు అవుతారండి, గురువుకి ఏదంటే మంచి టీచింగ్ స్కిల్స్ గురువులు అవుతారనమాట. శనికి ఏదో అంటే మంచి బిజినెస్ మ్యాన్ సార్, మంచి బిజినెస్లో జ్ఞానం ఉంటుంది, లాయర్ అవడానికి మంచి సార్ వచ్చేసి అది. సో లాయరు, జడ్జు అంతా శని సంబంధించినట్టే సార్ వచ్చేసి. కామన్ పీపుల్ అంతా మనమే సార్. ప్రతి సామాన్యుడితో పోల్చే గ్రహం ఏదంటే శనేనండి. మాస్, శని అంటే మాస్ ఫాలోయింగ్ అంటారు చెప్పి చూడండి సార్ వచ్చేసి. అప్పుడు మాస్ ఫాలోయింగ్ అంటే మనకి శని ఉండాలి సార్ వచ్చేసి. అంటే చిన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే కదా సార్ మన మాస్ ఫాలోయింగ్ ఉంటుంది అట్లా. బిజినెస్ పీపుల్, వ్యాపారం చేసే వాళ్ళందరూ వస్తారు, చిన్న వ్యాపారస్తు నుంచి పెద్ద వ్యాపారస్తు వరకు శనే సార్ కారకుడు వచ్చేసి. లేబర్స్, ఏ లేబర్ పని చేసినా శనేనండి. డైలీ వర్కర్స్ అంతా శనే సార్. గౌరవం తక్కువ ఉంటుందండి. మీకు చూడండి, ఈ 11వ స్థానం అది పెద్ద లాభస్థానం కాబట్టి శని అంటే గౌరవం తక్కువ కదా సార్. గురువు అంటే గౌరవం ఎక్కువ. అంటే పూజారి తీసుకోండి సార్, గురు గ్రహము పూజారి, గుడిలో పూజారి తీసుకుందాము. శని అంటే అదే గుడికి బయట వచ్చేసి కాలువలో అక్కడ ఇక్కడ క్లీన్ చేసే వ్యక్తి తీసుకుందాం సార్. వీళ్ళిద్దరిలో ఎవరికి లాభం ఎక్కువగా ఉంటుందంటే ఆబ్వియస్గా మనకు క్లియర్గా తెలిసేది ఈ వర్కర్స్కే లాభం ఎక్కువ ఉంటుందండి. గురువు గౌరవంగా చేసే పనిలో లాభం తక్కువ సార్, గౌరవం లేకోకుండా చేసే పనులు లాభం ఎక్కువే సార్ వచ్చేసి. సో మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. గుడిలో పూజారి కంపేర్ చేసేంత లాభము మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళ లాభమే ఎక్కువ ఉంటుంది సార్. 10 ఇళ్లలో ఒకరు 100 మంది ఇచ్చినా కూడా రోజుకు 1000 సంథింగ్ మనకు తెలియదు, బట్ కానీ గౌరవం తక్కువగా ఉండే ప్రొఫెషన్స్లో లాభం ఎక్కువగా ఉంటుంది సార్. సెకండ్ హ్యాండ్ బిజినెస్ కానీ, ఇప్పుడు చేస్తారు కదా సార్, స్క్రాప్ బిజినెస్ కానీ, ఐరన్ బిజినెస్, రాడ్ బిజినెస్, సిమెంట్ వ్యాపారము, ఇది క్లీన్ సార్. క్లీన్గా లేకోకుండా అన్క్లీన్ జాబ్స్ రాసాను, ఆల్ అన్క్లీన్ జాబ్స్ అండి. ఆయిల్, పెట్రోల్ బిజినెస్, అన్ని దాంట్లో లాభం ఎక్కువగా ఉంటుంది సార్. గలీజ్గా ఉంటుంది, చూడడానికి మురికిగా ఉంటుంది సార్, అదంతా శనే సార్ వచ్చేసి. వాళ్ళకి లాభం ఎక్కువ వస్తాయి సార్ ఆ ప్రొఫెషన్స్లో వచ్చేసి. సో ఆల్ లేబర్ జాబ్స్, డైలీ లేబర్ జాబ్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేసే వాళ్ళందరూ శనే సార్ కారకుడు వాళ్ళ వృత్తులు. బిజినెస్, మున్సిపల్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళకి ఆల్ ఆయిల్ జాబ్స్, బిజినెస్ ఇదంతా తెస్తారు వాళ్ళకి. శని సూర్యుడు ఉంటాడండి. సూర్యుడు అంటే గవర్నమెంట్ జాబ్, శని అంటే తక్కువ ప్రొఫెషన్ కాదు సార్. అప్పుడు వాళ్ళకు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉంటారంటే అర్థం వచ్చేసి. సో అప్పుడు శని అంటే ఇది తెలుసుకోండి సార్, చీకటి. శని అంటే మీరు అంటారు మోసం అంటారు, అబద్ధం అంటారు, అన్నీ కరెక్టే సార్. ఆ వ్యాపారంలో అబద్ధము మోసం ఉంటేనే కదా సార్ అవుతుంది. సో శని కూడా ఆ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి సార్. చీకటి కదా సార్. ఎంత ఒక వస్తువు అమ్ముతాడు, ఎంత అమ్ముతున్నాడో ఎంత కొంటున్నాడో అతనికే తెలుసండి, ఎవరికి తెలియదు కదా సార్. 10 రూపాయలు వస్తువు కొంటాడనమాట, దాని మార్కెట్లో 40 రూపాయలకి అమ్ముతాడు సార్. అది వ్యాపారం, అది బిజినెస్ అనమాట అది. దాన్ని మనం ఒకరికి నచ్చిన వాళ్ళు మోసం అంటారు, ఒకరు వ్యాపారం అంటారండి. ఒక వ్యాపారస్తుడు ఏమంటారు, ఇది వ్యాపారం సార్ అంటారండి, బిజినెస్. పబ్లిక్ ఏమంటారండి, అది మోసం సార్, 10 రూపాయలకు వస్తువు కొనుక్కోవచ్చు, 40 రూపాయలకు అమ్ముతున్నాడు చూడండి అంటారండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటాయి సార్ గ్రహాలు. సో మనకు జాతకంలో ఏ గ్రహం బలంగా ఆధిక్యంగా ఉంటుందో దానికి మనం సపోర్ట్ చేస్తాము అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో శని అంటే గుర్తుపెట్టుకోండి సార్, హార్డ్ వర్క్ అనమాట. లాభం ఉంటేనే పని చేస్తాం సార్ వచ్చేసి. శని ఎట్లా సంబంధించి ఉండాలి, నక్షత్రంలో ఉండాలా, మన లగ్నాధిపతితో ఉండాలా, మన లగ్నాధిపతిని శని యొక్క దృష్టి ఉండొచ్చు, రాశికి శని యొక్క దృష్టి ఉండొచ్చు, ఏది విధంగా అయినా సరే లగ్నానికి, రాశికి, లగ్నాధిపతికి శని దృష్టి ఉంటే ఈ లక్షణాలన్నీ ఉంటాయి సార్ వచ్చేసి.
నెక్స్ట్ డిగ్రీస్, మన లగ్నాధిపతి ఒక గురువు డిగ్రీ ఉన్నాడు అనుకోండి, ఆ గురువు డిగ్రీకి శని డిగ్రీ సేమ్ ఉన్నా కూడా లక్షణాలు ఉంటాయి సార్ వచ్చేసి. సో అలా అనమాట. ఈ బ్లాక్ కలర్ అంటే ఏంటి సార్ వచ్చేసి, ఇది కొంచెం నాకు అర్థమయ్యేదని చెప్పండి సార్. మీరు బ్లాక్ కలర్ పెట్టారు, కోర్టు జడ్జు లాయర్ అంటున్నారు అంటే జస్ట్ ఎప్పుడు చూడండి సార్, ఒక జడ్జిమెంట్ అనేది ఇన్స్టెంట్గా ఇవ్వకూడదు సార్ ఎప్పటికే కానీ. అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఒక అర్ధ గంట వచ్చేసి ఇతను తప్పు చేశాడనేసి 4 పాయింట్లు బేస్ చేసుకొని ఇతడు నిజంగానే హత్య చేశాడనేసి ఒక వ్యక్తి వచ్చి చెప్పంగానే మనం వన్ సైడ్గా జడ్జిమెంట్ ఇవ్వడు సార్ శని ఎప్పుడే కానీ. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది సార్ వచ్చేసి, ఒక యాక్సిడెంట్ అయిపోతానే ఎవరికైతే దెబ్బలు ఎక్కువ తగిలినాయో మనము వాళ్ళ గురించి సపోర్ట్ చేస్తాం కదా సార్ వచ్చేసి. అది జనరల్ సైకిల్, అది ఎమోషనల్ డిసీజ్ అన్నమాట దాన్ని. ఎవరైతే యాక్సిడెంట్ జరిగితే దెబ్బలు ఎవరికైతే ఎక్కువ తగిలినాయో వాళ్ళనే మనము సపోర్ట్ చేస్తామండి. అది ఎమోషనల్ డిసిజన్, ఎమోషనల్ డిసిజన్ అనమాట. తర్వాత ఎమోషనల్ జడ్జిమెంట్ అనేది వెంటనే మనం వాంది తప్పు అంటామండి డ్రైవర్ది. కానీ ఆ వ్యక్తి నిజంగానే వచ్చేసి రాంగ్ రూట్లో వచ్చి ఈ వ్యక్తి డ్రైవింగ్ చేసుకునే వ్యక్తి కరెక్ట్ మార్గంలో వెళ్ళి ఢీకొంటే అప్పుడు తప్పు ఎవరిదండి? రీసెంట్గా మనం కోర్ట్ సినిమాలు చూసాం కదా సార్ వచ్చి. అది సార్ శని అనేది. సో శని అనేది ఇన్స్టంట్గా జడ్జిమెంట్ ఇవ్వడు, లేట్ అవుతుంది, వాయిదాలు ఎక్కువ కావాలా, టైం తీసుకుంటే ఈ టైంలో ఎవరో ఒకరు వస్తారు దీనికి, అందరూ కూల్ అయిపోతారు కదా సార్. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని గుద్దాను అనుకోండి, నాకే ఒక నెగ్లిజెన్స్ యాక్ట్ కింద 2 ఇయర్స్ నాకు జరిమానా పడుతుంది సార్ వచ్చేసి. అదే సెక్షన్ సార్, నెగ్లిజెన్స్ యాక్ట్ అంటాం అనమాట. ఒక వ్యక్తిని మనం యాక్సిడెంట్ చేస్తే అప్పుడు దానికి వెంటనే నాకు శిక్ష వేస్తే శిక్ష వేయదండి. 3 మంత్స్ పడుతుంది, 6 మంత్స్ వాయిదా, 2 ఇయర్స్ మినిమం ఉంటుంది సార్. ఆ 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ పక్క ఉన్న అపోజిషన్ పార్టీ కానీ మనం కానీ మారతాం కదా సార్, లక్షణాలు మారతాయి, ఒపీనియన్ మారుతుంది. సర్లే జరిగేది ఏదో జరిగిపోయింది వదిలేద్దాంలే, ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకుందాం అనేసి సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత మనకు ఆ ఓపిక నశించి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుంటాం సార్ వచ్చేసి. సో శని దగ్గరికి రావాలంటే అందరూ భయపడతారు. సో అందరూ భయపడతారు కదండి. ఏలినాటి శని అంటే ఏంటి, జన్మ శనికి భయపడతారా లేదు సార్ వచ్చేసి. సో శని అంటే కోర్టుకు పోవడం కూడా భయపడతారండి. ప్రాపర్టీస్ ఇష్యూలో కానీ ఏ దానికైనా సరే అందరూ భయం పట్టుకొస్తుంది. కోర్టుకు పోతే తగవు సమస్యలు, దాన్ని పోకన ముందు ఇక్కడ తెంచుకుందాం అనే గ్రహమే లాస్ట్ చివరిగా కదా సార్. మీరు చూడండి, సూర్యుడు అంటే పొలిటీషియన్స్, బుధుడు అంటే డైరెక్టర్స్, ఇంటెలిజెంట్ ఆఫీసర్స్, కుజుడు అంటే పోలీస్ డిపార్ట్మెంటు, వీళ్ళందరికీ అందరి వల్ల సమస్యకు పరిష్కారము ఇవ్వలేరండి. లాస్ట్ ఎవరు సార్ డిసిజన్, అల్టిమేట్ డిసిజన్ ఫైనల్ అంటే కోర్టే చెప్తాం కదా సార్. అదే అండి ఓపిక తెంచదనమాట. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది కాబట్టి భయపడి వాళ్ళంత వాళ్ళే సెటిల్మెంట్ చేసుకుంటారు సార్. అవుట్ ఆఫ్ ది కోర్టు కానీ బయట సెటిల్మెంట్ చేసుకుంటారు శనికి భయపడి. అప్పుడు లాభం ఎవరికి ఎక్కువ లాభం అంటే వాడు ఓకే చెప్తారు కదా సార్ వచ్చేసి. సెటిల్మెంట్ ఎందుకు ఇస్తారు చెప్పండి? లాభం ఉన్నాడు కదా సార్, మీకు డబ్బులు ఇస్తా అంటాడు. సో వానికి లాభము, ఒక నష్టపోతాడు, ఒక లాభం ఎక్కువ వస్తుందండి. సో శని అంటే మనకు ఓపిక ఉండాలి. శని అంటే భయపెట్టిస్తుంది, ఓపిక నశిస్తుంది. రోజు కష్టపడాలండి. 20 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే కానీ కేసులు గెలుచుకోలేదు చూడండి సార్ వచ్చేసి కోర్టులో. అప్పుడు శని ఇన్స్టెంట్గా డిసిజన్ ఇవ్వడం సార్ వచ్చేసి. లేట్ చేసి డ్యాగ్ చేసి ఎవరు ఓపిక ఎక్కువ ఉందో ఓపిక తక్కువ ఉందో వాడు వెళ్ళిపోతాడు సార్. ఇప్పుడు నిజంగా ఒక కేసు పెట్టామనుకోండి, రాంగ్ అలిగేషన్స్ ఒక వ్యక్తి మీద, సపోజ్ నా వ్యక్తి మీద నన్నే ఎవరన్నా అలిగేషన్ చేశారనుకోండి, అతను ఎన్ని రోజులు తిరుగుతాడు సార్ అలిగేషన్కి? 6 మంత్స్ తిరుగుతాడా? 1 ఇయర్ తర్వాత తిరగలేడు కదా సార్. అప్పుడు నేను వచ్చేసి ప్రూఫ్ చూపిస్తాను సంవత్సరం తర్వాత, రాంగ్ అలిగేషన్స్ అని కోర్టు తీర్పు ఇస్తుందండి. అప్పుడు నిజంగా అతనికి చేసినట్టయితే పోరాడాలి కదా సార్, లాస్ట్ వరకు పోరాడాడే. అప్పుడు అందుకే అండి శని ఇంపార్టెంట్ అనమాట. ఏ కోర్టు కానీ ఇన్స్టెంట్ జడ్జిమెంట్, ఇన్స్టెంట్ డిసిజన్ తీసుకొస్తారు శని. అప్పుడు శని అంటే బ్లాక్, చీకటి కాబట్టి చీకటిలో జరిగిన విషయాలన్నీ బయటికి తెస్తారు సార్ వచ్చేసి. జస్ట్ ఓన్లీ మన కంటికి కనిపించే విషయాలు మాత్రమే, జస్ట్ ఒక జడ్జ్ అనే వ్యక్తి ఇద్దరు లాయర్లు వాదించే విషయాలు బట్టే జడ్జిమెంట్ ఇవ్వకూడదు. కంటికి తెలిసినది ఇవ్వకూడదు. కంటికి తెలియని విషయాలు చాలా ఉంటాయి, చీకట్లో జరిగిన విషయాలు చాలా ఉంటాయి, అవన్నీ వెతికి పట్టుకురండి, ఆధారాలు కావాలా అని శని అడుగుతారు సార్. ప్రూఫ్ ఎవిడెన్స్ సార్ శనికి కావాల్సిండేది. ప్రతి దానికి ఎవిడెన్స్ అడుగుతాడండి. ఆ చీకట్లో జరిగినవి జస్ట్ వెలుతురు, మన కంటికి కనపడేదంతా నిజము కాదు అనేది శని సార్. మన కంటికి ఏదైనా ఇప్పుడు ఒక వ్యక్తి ఒకటి పొడిచాడు అనుకోండి, అది నిజము కాదు, దాని వెనకాల మోటివ్ మీరు చాలా జడ్జిమెంట్ అడుగుతారు సార్. మోటివ్ ఏంటి అనేసి. ఒక వ్యక్తి ఒక నేరం చేశారంటే మోటివ్ కావాలి సార్. అదేనండి శని తెలుసు. లాభం లేని ఎవరు ఏ పని చేయరు. ఏ దానికోసం ఇతని వ్యక్తి చంపాడు, ఏ దానికోసం నేరం అనిపిస్తున్నాడు. సో శనికి ఎప్పుడు లాభం కావాలి కదా సార్.
సో మోటివ్ ఉంటుంది ఎందుకు చేస్తున్నాడని. అప్పుడు శని ప్రశ్నిస్తాడు, నీ మోటివ్ ఏంటి, ఎందుకు నువ్వు డైవర్స్ తీసుకుంటున్నావు, ఎందుకు అతను మోసం చేసినావు, మోటివ్ ఏంటి. అప్పుడు మోటివ్ ఉంటుంది కదా సార్ ప్రతి ఒక్కరికి, ఆ మోటివ్ కరెక్ట్గా అనిపించాలండి వచ్చేసి. ఇప్పుడు వ్యక్తి యాక్సిడెంట్ చనిపోతారు సార్, ఇన్సూరెన్స్ చేసి చనిపోతున్నారు కదా, అప్పుడు మోటివ్ అడుగుతారు, ఎందుకు చనిపోయినాడు, మనిషి చనిపోయిన తర్వాత లాభం ఎవరికి ఎక్కువైంది. అప్పుడు ఒక మనిషి చనిపోతే ఆ వ్యక్తికి లాభం ఎక్కువ ఎవరికి వస్తుందో వాళ్ళే కదా సార్ మోటివ్, చంపింటారు. అట్లా మోటివ్ గురించి అడిగేది శని సార్ వచ్చేసి. సో అప్పుడు కంటికి కనపడిచిందే కాదు, కంటికి వెనకాల ఏదో జరిగింది, చీకట్లో చాలా విషయాలు జరిగినాయి, అదన్నీ బయటకు తీసుకురండి, అప్పుడే జడ్జిమెంట్ ఇస్తాను, అంత ఓపిక ఉండాలి మీరు అని చెప్పే గ్రహమే శని సార్ వచ్చేసి. అదే కోర్టులో జరిగే విషయాలు అనమాట మనకు. అందుకే మనకు న్యాయదేవత కళ్ళు పెట్టుకుంటారు సార్. కంటికి చూసిండేదాన్ని జడ్జిమెంట్ ఇవ్వకూడదు, కళ్ళు మూసుకొని నిజానిజాలను పరిశీలించేసి చీకట్లో ఏమేమి జరిగినాయో, తెలిసి జరిగినవి తెలియక జరిగినవి అన్ని పరిశీలించి జడ్జిమెంట్కి రావాలి అనేది ఉద్దేశమే శని అని నేను అనుకుంటున్నాను సార్ వచ్చేసి. అది నేను అర్థం చేసుకునే విధానం అనమాట వచ్చేసి. ఓకే సార్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటా, శని గురించి చెప్తా ఉంటే. సో శని అంటే ఎంత ఉంది సార్, భయపడతామండి శని వచ్చేసి. ఇప్పుడు జన్మ శని అంటే అందరూ భయపడతారా లేదు సార్ వచ్చి, అంతే అండి, శని భయపెట్టిస్తారు సార్ ఫస్ట్ శని అంటేనే. సపోజ్ ఏడో స్థానంలో శని ఉంటే, లగ్నం నుంచి ఏడో స్థానంలో శని ఉంటే వాళ్ళకి స్ట్రాంగ్ లైఫ్ పార్ట్నర్ సార్ వచ్చేసి. మీ ఇన్కమ్ కన్నా వైఫ్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది సార్, అమ్మాయికైనా అబ్బాయికైనా సార్, ఎవరికైనా ఒకటేనండి. వైఫ్ హస్బెండ్ ఒక ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళే ఫినాన్స్ స్ట్రాంగ్ అయింటారు, ఎక్కువ చదువుకుంటారు, ఎక్కువ డబ్బులు, ఎక్కువ పేరు ప్రతిష్ట, అంటే పార్ట్నర్ స్ట్రాంగ్ అంతేనండి. మనం వీక్ అయిపోయినట్టుగా అర్థం సార్ వచ్చేసి. లగ్నం నుంచి ఏడో స్థానంలో శని ఉంటే అమ్మాయికైనా అబ్బాయికైనా పార్ట్నర్ స్ట్రాంగ్, పార్ట్నర్ శాలరీని ఎక్కువ ఉంటుంది, మనది తక్కువ ఉంటుంది అనుకోవాలి సార్. లేడీస్కి లగ్నంలో ఏడులో శని ఉంటే ఇల్లు ఇంట్లోనే ఉండిపోతారు, హౌస్ వైఫ్గా ఉంటారనమాట. అది సార్ కథ. నీచ స్థితికి ఉచ్చ స్థితికి తేడా ఏంటి సార్ అంటే, ఇప్పుడు శని ఉచ్చ స్థితిలో ఉంటే కష్టపడి పైకి వచ్చారనే పేరు ఉంటుందండి. నీచ స్థితి అంటే మన కష్టాన్ని గుర్తించారు సార్ వచ్చేసి. అదే సార్ ఉచ్చ స్థితికి నీచ స్థితికి తేడా ఏంటి సార్ అంటే, ఉచ్చ స్థితి ఉన్న గ్రహము 20% కష్టపడినా చాలు సార్, అది అన్ని గ్రహాలకు వర్తిస్తుందండి. బయటకి ఏమో అవుట్పుట్ ఎంత ఉందంటే 100% కష్టపడతాడు అన్నట్టుగా పేరు వస్తుందండి. నీచ స్థితి ఉన్న గ్రహము 80% కష్టపడుతుంది సార్ వచ్చేసి, బయటికి పేరు 20%మే వస్తుందండి. ఇప్పుడు గ్రహాలు బ్యాలెన్స్ అవుతున్నాయి కదా సార్. ఇక్కడ హార్డ్ వర్క్ ఎక్కువ అండి నీచ స్థితికి, కానీ పేరు తక్కువ అండి. ఉచ్చ స్థితికి హార్డ్ వర్క్ తక్కువ, పేరు ఎక్కువ అండి వచ్చేసి. ఇద్దరు కష్టపడతారు సార్, కానీ కష్టపడేందుకన్నా వీళ్ళు కొంచెం కష్టపడితే చాలండి, ఎక్కువ పేరు వస్తుంది, వీళ్ళు ఎక్కువ కష్టపడితే తక్కువ పేరు వస్తుందండి. సో సొసైటీలో పేరా గౌరవం చూస్తే ఇది మ్యాచ్ అవుతుంది సార్ వచ్చేసి. డబ్బులు ఎవరి దగ్గర సార్ ఎక్కువ ఉంటాయంటే శని నీచ స్థితి గ్రహం దగ్గర ఎక్కువ ఉంటాయి సార్ వచ్చేసి డబ్బులు. బిజినెస్, ఉచ్చ స్థితి ఉన్న గ్రహము బిజినెస్ మంచిగా చేస్తున్నారని పేరు ఉంటుంది సార్ వచ్చేసి. అప్పుడు మీరు ఎవరిని కంపేర్ చేసుకోవాలంటే, ఒక నీచ స్థితి ఉన్న చేసే బిజినెస్ మ్యాన్, ఉచ్చ స్థితి చేసే బిజినెస్ మ్యాన్ కంపేర్ చేసుకోవాలి తప్పితే మీరు మీ ఫ్రెండ్ కంపేర్ చేసుకునేసి నాకే ఎక్కువ అనుకోకూడదు సార్ వచ్చేసి. ఇక్కడ కంపారిజన్ నీచ స్థితి గ్రహము ఉచ్చ స్థితి గ్రహము, వీళ్ళిద్దరిని కంపేర్ చేయాలండి మనం. ఇదొక జాతకుడు, ఇదొక జాతకుడు. నెక్స్ట్ శనికి దృష్టి కదా సార్, శని అంటే తెలుసు కదా సార్, లేజీ, చీకటి అనమాట. లేజినెస్ చీకటి, అప్పుడు శని అనేది నిదానం సార్, స్లో. చూడండి సార్, స్లో అండ్ డిలే, ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి సార్. కుజుడు చూస్తున్నాడు, కుజుడు అంటే ఎవరండి, స్పీడ్ కదా సార్. ఈ శని యొక్క మూడో దృష్టి కుజుడుకు పడితే ఈ కుజుడు వచ్చేసి ఇంకా స్లో అయిపోతాడండి. కుజుడుకు సపోజ్, కుజుడు ఇప్పుడు శని దృష్టి లేకంటే కుజుడు గంటకు 60 కిలోమీటర్ పోతే, శని యొక్క దృష్టి పడంగానే ఇతను 100 కిలోమీటర్ స్పీడ్ పోతాడు సార్ వచ్చి. అప్పుడు శని అంటేనే స్లో, కుజుడు అంటే స్పీడు, శని యొక్క దృష్టి కుజుడు పడుతుంది కాబట్టి స్పీడ్గా పోయేవాడు తగ్గిస్తాడు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. నెక్స్ట్ గురువు అంటే గౌరవం సార్, గురువు అంటే పిల్లలు. శని దృష్టి పడింది అనుకోండి, పిల్లలు లేట్ అవుతారు సార్, ఆలస్యం అవుతారు. శుక్రుడు అంటే పెళ్లి, శని యొక్క దృష్టి పెడితే పెళ్లి ఆలస్యం అవుతుందండి. అర్థమైంది సార్. అప్పుడు శని కారకత్వం తీసుకోవాలి, స్లో, ఆలస్యము, నిదానము. కుజుడు అంటే వెహికల్, బండి తోలాలన్నా లేటుగా తోలుతాడు కుజుడు, ఇండ్లు కట్టుకోవాలన్నా లేటుగా కట్టుకుంటాడు. కుజుడు కారకత్వాలన్నీ అప్లై చేసుకోవచ్చు సార్, అన్ని ఆలస్యం. గురువు పిల్లలు లేటు, డబ్బులు డబ్బులు సంపాదించడం లేటు, శుక్రుడు పెళ్లి లేటు అన్నట్టుగా అర్థం సార్, దృష్టి కాల అర్థం చేసుకోవాలి వచ్చేసి.
కేంద్రము త్రికోణము ఇవన్నీ చూద్దాం సార్. ఇవన్నీ ఇక్కడ రాసిస్తాను సార్. లగ్నంలో అంటే మనకు పేరు ప్రతిష్టలు వస్తాయి సార్ లగ్నంలో శని ఉంటే. నాలుగో భావం ఉంటే మనము ఇన్వెస్ట్ చేస్తామనేట్టుగా అర్థం సార్. శనికి సంబంధించిన విషయాల్లో బిజినెస్ కోసము, సొంత ఊళ్ళో ఉండే ప్రజల కోసము, బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం అన్నట్టుగా అర్థం అండి. ఏడవ భావంలో ఉంటే మనకు పెళ్లి కొంచెం లేట్ అవుతుంది సార్. శని అంటే లేట్ కదా సార్. ఏ భావంలో ఉన్నా శని లేట్ అండి. లేటు లేటు, ఆలస్యం ఆలస్యం ఆలస్యం. లగ్నంలో శని ఉంటే మీ జీవితంలో జరగాల్సిన అన్ని విషయాలు ఆలస్యం సార్. నాలుగో భావంలో శని ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయడము ఆలస్యము, ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అనేట్టుగా అర్థం అండి. ఏడో భావంలో శని ఉంటే పెళ్లి ఆలస్యము, పార్ట్నర్ రావడం ఆలస్యము అన్నట్టుగా అర్థం అండి. పదిలో బిజినెస్ అంటే బిజినెస్ డెవలప్ అవడం కోసం ఆలస్యం. మీరు చూడండి సార్, జస్ట్ మనం యూట్యూబ్లో ఇన్స్టాంట్లో ఒక 30 సెకండ్స్ రీల్స్ పెట్టి అతను ఒక బిజినెస్ మ్యాన్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడిన బిజినెస్ను ఇలా 20 సెకండ్లో చెప్తారు సార్. సక్సెస్ అయినారు, కోట్లు సంపాదించారనేసి. మనం దాన్ని చూసి ఫాలో అవుతామండి. మనం అంత కష్టపడాలి కదా సార్. 10 ఏళ్ళు 20 ఏళ్ళు చూడండి. అప్పుడు మనం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడితే కానీ మనకు ఒక గుర్తింపు వచ్చి మన కంపెనీ పెడితే జస్ట్ ఈ 30 సెకండ్లో ఒక షాట్ వస్తుంది సార్. అప్పుడు ఎన్ని ఏళ్ళ కష్టం అండి మీది. అప్పుడు చూడండి, సొసైటీలో మీకు మంచి బిజినెస్ మ్యాన్ గుర్తింపు రావాలంటే అన్ని ఏళ్ళు కష్టపడాలి సార్. శని అంటే 30 ఇయర్స్ కదా సార్ వచ్చేసి అన్ని రాసులు చుట్టుకొని రావడానికి. ఆ 30 ఏళ్ళలో సగం తీసుకున్నా 15 ఏళ్ళు అండి. ఎవరేం చూడండి సార్, 30 ఏళ్ళు ఒక బిజినెస్ చేసేసారంటే వాళ్ళకి తిరుగులేదు సార్. ఇంకా ఆ బిజినెస్కి బ్రాండ్ అయిపోతుందండి. 30 ఇయర్స్ సార్ బిజినెస్ గుర్తుపెట్టుకోండి. ఏ బిజినెస్ మ్యాన్ అయినా చూడండి, మీరు బ్రాండెడ్ వస్తువులు అన్నీ కొంటున్నారు చూసారా సార్ అది. ఇప్పుడు ఈ వీడియో ఇంత ఓపికగా ఎవరైతే చూస్తారో ఒక పాయింట్ చెప్తాను చూడండి సార్. శని అనేది ఒక బ్రాండ్ సార్. శని అనేది ఓపిక అనమాట. 30 ఏళ్ళు మీరు ఒక బ్రాండ్ను ప్రమోట్ చేసి బిజినెస్ను నష్టమో లాభమో రన్ చేసుకుని వచ్చారంటే 30 ఇయర్స్ అని సిన్స్ అని వేసుకుంటారు చూడండి సార్. సిన్స్ 30 ఇయర్స్ 30 ఇయర్స్ అని ఆ దానితోనే బిజినెస్ రన్ అవుతుందండి. తర్వాత మీరు ఏ బ్రాండ్ అమ్మినా ఎంత రేటు పెట్టినా తీసుకుంటారు సార్. ఇప్పుడు ఎందుకంటే అందరూ బ్రాండెడ్ వస్తువులు తీసుకుంటున్నారో అది అందరికీ 30 ఏళ్ళ నుంచి ఉంది కదా సార్ వచ్చేసి. అందరికీ ఫెమిలియర్ కదండి, నోన్ కదండి, అందరికి తెలిసినవి ఒక బ్రాండ్ కదా సార్ అది. మన పేర్లు ఎందుకులేండి. ఏ బ్రాండెడ్ వస్తువు అయినా కూడా, ఏ ఫోన్ అయినా కూడా అందరికీ తెలిసిండే వస్తువు, తెలిసిండే పేరు కాబట్టి నోన్, పరిచయం ఉన్న బ్రాండ్ కాబట్టి దానికి ఎంత డబ్బులే మనం పెడతామండి. మనకు గౌరవం వస్తుంది చూడండి ఆ బ్రాండ్ కొనుక్కుంటే. అప్పుడు అతను 30 ఏళ్ళు బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాడు సార్. బట్టలైనా, సెల్ ఫోన్లైనా ఏదైనా అండి. ఇప్పుడు మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి సార్. ఒక బిజినెస్ మ్యాన్స్ వచ్చేసి ఒక 30 ఇయర్స్ ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి. 30 ఏళ్ళు తర్వాత మీకు తిరుగు ఉండదు సార్. ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే సార్. అన్ని ఏళ్ళు ఎవరు రన్ చేస్తారా సార్? కష్టం కదండి రన్ చేయడం. సో మనం అంతా ప్లానిక్గా ఓపిక్గా అప్పుడు మినిమం ప్రాఫిట్స్ నెలకి ఇంతే, సంవత్సరానికి ఇంతే మినిమం ప్రాఫిట్స్ మనకు బిజినెస్ రన్ చేసుకుంటా ఉంటే 30 ఏళ్ళు కష్టపడిన ఒక ప్రతి వ్యక్తి బిజినెస్ ఇప్పుడు టాప్లో ఉండాలి సార్. వాళ్ళంతా వచ్చేసి మీరు చాలా చూడొచ్చు వచ్చేసి. ప్రతి బ్రాండ్ 30 ఇయర్స్ పైన ఉంటుందండి. ఎందుకంటే శనికి 12 రాసులు చుట్టుకొని రావడానికి 30 ఇయర్స్ పడుతుంది సార్ వచ్చేసి. సో లగ్నంలో శని, ఐదులో శని అంటే పిల్లల కోసం లేట్ అవుతుంది, పిల్లల పుట్టడం ఆలస్యం అవుతుంది, పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాలు ఆలస్యం అవుతాయి అనేట్టుగా అర్థం సార్. తొమ్మిదిలో శని అంటే నాన్నగారి విషయాలు మన నేమ్ ఫేమ్ రావడము అని కొంచెం ఆలస్యం అవుతాయి అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. మూడులో శని అంటే ప్రయత్నించడంలో ఆలస్యం అవుతుంది సార్ వచ్చేసి. ధైర్యం తక్కువగా ఉంటుంది అనేట్టుగా అర్థం అండి. ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా ఎందుకు అమ్మాలన్నా వద్దనుకుంటాం, అవి అది మంచిదే కదా సార్. అది ఆరులో శని అంటే వ్యాధి లేటుగా వస్తుంది సార్. చూడండి, ఇప్పుడు శని ఆరులో ఉన్నాడు, ఇప్పుడు ఐదులో శని ఉంటే పిల్లలు లేట్ అండి. ఆరులో శని అంటే వ్యాధి లేటు. ఆరులో శని ఉంటే మీకు ఏ వ్యాధి వచ్చిందని తెలుసుకోవడానికి 2 ఇయర్స్ తర్వాతే తెలుస్తుంది సార్ వచ్చి. అన్నీ లేట్ అండి. ఇప్పుడు చూసారా గ్రహాలు ఎక్కడ మంచి చేస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఆరులో గురువు ఉన్నాడు అనుకోండి, అప్పు త్వరగా వస్తుంది సార్. పెద్ద అమౌంట్లో అప్పు చేస్తామనేట్టుగా అర్థము. కానీ ఆరులో శని ఉంటే ఆ వ్యాధి మనకు లేటుగా వస్తుంది అనేట్టుగా అర్థం అండి. వ్యాధి లేటుగా గుర్తిస్తాము అన్నట్టుగా అర్థం సార్ అప్పుడు. ఎనిమిదిలో శని ఉంటే కొంచెం అవమానం అవుతుంది సార్ వచ్చేసి. అవమానం కూడా లేటుగా వస్తూ ఉంటుంది. రోజుకు రెండుసేపు అర్ధగంట అవమానిస్తూ ఉంటారు మనల్ని అనేసి లేటుగా ఉంటుంది సార్ వచ్చేసి. 12లో శని అంటే ఖర్చులు కూడా అట్లేదు సార్, లేటుగా ఉంటాయి, స్లోగా ఉంటాయి సార్ ఖర్చులు. అప్పుడు శని అంటే ఆలస్యము లేటు అని తెలుసుకోండి. భావం అప్లై చేసుకుంటే వస్తుంది సార్ వచ్చేసి. రెండులో 11లో శని అంటే లాభమే సార్. ధనస్థానంలోనూ లాభస్థానం శని అంటే మీకు ధనము స్లోగా ఇంటికి వస్తానంటుంది, రోజు కొంచెం డబ్బులు అంటే అర్థం అంటే. లాభస్థానంలో అంటే అప్పుడు లాభం కూడా చాలా స్లోగా వస్తూ ఉంటుంది మనకు అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో ఇది సార్ శని గురించి ఈరోజు ఎక్కువ చెప్పిట్టున్నాము. వీళ్ళు ఎంత ఎక్కువ అవుతుంది సార్. ఓకే అండి.
సో ఇది సార్ శని గురించి. ఎవరైనా అస్సలు ఇది నేర్చుకోవాలి సార్ మన దగ్గర అంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సార్, వచ్చేసి మీకు డీటెయిల్స్ అయితే వస్తాయండి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.